తొట్టెంపూడి చేసినవి కొన్ని సినిమాలైనా తనదైన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేశాడు. అలా ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ వెర్సిటల్ యాక్టర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించిన పరిస్థితి. దీంతో మమ్మల్ని ఇంతగా నవ్వుల్లో ముంచెత్తిన ఈ యాక్టర్ ఎటుపోయాడంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారట మూవీ లవర్స్. వేణు తొట్టెంపుడి 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకోవడం విశేషం. ఆ వెంటనే చిరునవ్వుతో సినిమాతో మరో విజయాన్ని అందుకున్న వేణు పెళ్లాం ఊరెడితే, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, పెళ్లాంతో పనేంటి, ఖుషీ ఖుషీగా వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. ఇలా సుమారు 26 సినిమాల్లో నటించారు. వీటిలో దాదాపు 15 సినిమాలు విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. కెరీర్లో ఎక్కువ శాతం హిట్లే అందుకున్న వేణు 2009లో వచ్చిన గోపి గోపిక గోదావరి సినిమాతో చాలా రోజులకి మంచి బ్రేక్ అందుకున్నాడు. అయితే అప్పటికే కెరీర్ డల్ కావడంతో ఎన్టీఆర్ బోయపాటి కాంబినేషన్లో 2012లో వచ్చిన దమ్ము సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో వేణు స్పీడ్ మరింత తగ్గించాడు. ఆ తర్వాత రామాచారి సినిమా చేసినా అది కూడా పోవడంతో పూర్తిగా సినిమాలకి దూరం కావాల్సిన పరిస్థితి. ఇక మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయితే ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో వేణు లైమ్ లైట్ లోకి రాలేకపోయాడు. దీంతో ప్రస్తుతం బిజినెస్ మీద ఎక్కువ సమయం గడుపుతున్న వేణు సినిమాల మీద అంతగా ఫోకస్ చేయడం లేదట. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా వేణు మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.